హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. కేంద్రం నుంచి రైతులకు శుభవార్త వచ్చిందండి. పీఎం కిసాన్ 17వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. సో ఎప్పుడు జమ చేస్తారు ఏంటి, పీఎం కిసాన్ డబ్బులను పెంచబోతున్నారా లేదా, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఖాతాల్లో 6,000 రూపాయలు నేరుగా జమ చేస్తున్నారండి. సో ఇప్పటి వరకు 16 విడతల డబ్బులు జమ చేశారు. ఇక 17వ విడత డబ్బులను జమ చేయాల్సి ఉంది. సో జూన్ 4వ తేదీన ఎలక్షన్స్ రిజల్ట్ అయితే విడుదల చేస్తారు, అంటే అనౌన్స్ చేస్తారు. సో ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. సో అందులో భాగంగానే మనకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులను 9,000 రూపాయలు పెంచే విధంగా అవకాశం ఉందండి. ఎందుకంటే రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులను 7,500 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే మేనిఫెస్టో అయితే ప్రకటించారు. సో అందులో భాగంగానే పీఎం మోడీ గారు కూడా పెంచే అవకాశం ఉందని, ఇక జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన తర్వాత మనకైతే ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నుంచి మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక జూన్ ఎండింగ్లో 17వ విడతకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో పీఎం కిసాన్ డబ్బులు మీకు జమ కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఈకేవైసీ అనేది నమోదు చేసుకొని ఉండాలి. అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకొని ఉండాలి. సో మొత్తం మీద మనకు పీఎం కిసాన్ 17వ విడత అనేది జూన్ ఎండింగ్లో జమ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.